హాయ్ హలో నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నంత అభివృద్ధి ఏ రంగంలో లేదండి. ఒకప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు అంటే మినిమం ఒక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ప్లాట్ కానీ ల్యాండ్ కానీ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అట్లా ఏం లేదు. జాబ్కి ఎక్కడం, ఈఎంఐ పెట్టడం, లోన్ తీయడం, ప్లాట్ కొనేసుకోవడం అంటే అంత స్పీడ్గా జరిగిపోతుంది. సేమ్ అంతే స్పీడ్గా భూ వివాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సరే, ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 15 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు విద్యాసాగర్ గారు. సార్తో మాట్లాడదాం, మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. మరి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది? అభివృద్ధి చెందుతుందా లేదా అలాగే కొనసాగుతుందా? మేడం, కొత్త ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం అయినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎవరు శాసించలేరు, ఎవరు ఆపలేరు. విషయం ఏంటంటే ఈ కొత్త గవర్నమెంట్లో ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ వస్తే కొంచెం నడుస్తున్న బండిలో మైలేజ్ వచ్చినట్టే అంతే. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఒక జర్నీ. నేను గత 15 సంవత్సరాలు మీరు అన్నట్టుగా మనకి తెలంగాణ గొడవల కన్నా ముందున కూడా చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అధికారం దిగిన తర్వాత రాజశేఖర్ గారు వచ్చారో అప్పటి నుండి రియల్ ఎస్టేట్కి ఒక ప్యాటర్న్ లాగా, ఒక ట్రావెలింగ్ లాగా నడుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా హఠాన్మరణం వల్ల రియల్ ఎస్టేట్కి చాలా ఎఫెక్ట్ అనుకున్నాం. మేము అప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉండేవాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే అనూహ్యంగా రాజశేఖర రెడ్డి గారి మరణంకి రియల్ ఎస్టేట్కి సంబంధం లేకుండా వ్యాపారం జరిగింది. ఎందుకు సార్? అంటే మేము అనేదానికి ఏంటంటే దానికి కారణం ఏంటంటే అప్పుడు హైదరాబాద్లో 100 ప్లాట్లు అమ్మితే 80% అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ వాళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళు కొనేవాళ్ళు బాగా. ఆంధ్రాని తెలంగాణ వేరు చేయట్లేదండి, నేను ఆంధ్ర వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బిఫోర్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. అప్పుడు ఏంటంటే మార్కెట్ ఎక్కువ ఆంధ్ర వాళ్ళనే ట్యాప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ స్థాయిలో మా పిల్లలైనా మా ఏజెంట్స్ అయినా కూడా సార్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటే గుంటూరు, విజయవాడ అలాగానే అది సేల్ వస్తుందేమో అని చెప్పేసి 3 విజిట్లకు 2 విజిట్లు వచ్చేవి. అలా ప్యాటర్న్ నడిచింది. దాని తర్వాత ఏమైంది, మన కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. మన చిదంబరం గారి అనౌన్స్మెంట్ వచ్చింది, తెలంగాణ వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది అని ప్రొపగండా జరిగింది. ఆ టైంలో కూడా అనూహ్యంగా బిజినెస్ చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్ ఒక కంపెనీ యావరేజ్గా నెలకి 15 నుండి 20 ప్లాట్లు అమ్మితే ఆ టైంలో కూడా 20 నుండి 25 ప్లాట్లు అమ్మాం. అది ఎందుకు జరిగిందంటే ఏం జరిగింది, దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు, దానికి ఎదురు కూడా లేదు. డబ్బు కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మంచి రూట్లో చూసి పెట్టడమే. ఇంకోటి, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్. నెక్స్ట్ మనకేంటంటే పర్యావరణానికి సంబంధించిన కూడా, లేకపోతే మనకున్న ఆస్పెక్ట్స్ ఇన్ ద సెన్స్ ల్యాండ్ అక్విజెన్సీ, ల్యాండ్ మనకున్న అవేర్నెస్ బట్టి ల్యాండ్ ఎక్కువ ఉన్న సిటీ అంటే హైదరాబాదే. మీరు చెన్నై చూసుకోండి, బొంబాయి చూసుకోండి, ఇంకా ఏదైనా చూసుకోండి, ఒక పక్క సముద్రం ఒక పక్క ల్యాండ్, ఒక పక్క సముద్రం ఒక పక్క ల్యాండ్. ఢిల్లీ అనేది మొత్తం డ్రాస్టికల్గా అవుట్ అయిపోయింది. అంటే దెర్ ఇస్ నో చాయిస్ టు ఎక్స్పాండ్. వాళ్ళు పెరిగినా పైకి పెరగాలి, ఇలాగా కిందకైతే విస్తారంగా అయితే వెళ్ళలేరు. ఓన్లీ అపార్ట్మెంట్స్, ఇంకో 5 ఫ్లోర్లు, ఇంకో 10 ఫ్లోర్లు ఫౌండేషన్ కట్టుకేసి లేపేసుకుని తప్ప వాళ్ళు సొంతంగా మంచి గాలి మంచి దాడిలో ఉండలేరు. మీరు ఢిల్లీ పొల్యూషన్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ని ఇంకొక 100 కిలోమీటర్లు చుట్టుపక్కల పెంచుకోవచ్చు. దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏమీ డోకా లేదు. సరే సార్, ఇప్పుడు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఇదివరకు చాలా పల్లెలు ఉండే, అవి రాను 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 సిటీలో కలిసిపోయినాయి. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం వల్ల పల్లెలన్నీ అంతమైపోతున్నాయి అని అంటే మీరు ఏమంటారు? 100% కాదు. పల్లెల వాతావరణం ఎక్కడ పోతుంది మేడం? ఉన్నాయి. అంతేనా మేడం? ప్రతి ఓడికి ఒక హైదరాబాద్కి రావాలని కళ. మళ్ళీ సంపాదించిన తర్వాత వెళ్ళేది ఊళ్ళోకే మేడం ఎవరైనా. ఇప్పుడు నేనున్నా ఇంకో 10 ఏళ్ళు సర్వీస్ ఇస్తాను కస్టమర్స్కి, దాని తర్వాత వెళ్ళాల్సింది ఊరికే కదా. ఇప్పుడు ఊర్లు వెళ్ళేవండి, అక్కడ కూడా రేట్లు పెరిగిపోయాయి. అవును సార్, అవును, అక్కడ కూడా రేట్లు పెరిగిపోయాయి. మాది ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ఓకే, జమ్మికుంట అనేవారు. నేను ఫస్ట్ ఎర్నింగ్ చేసినప్పుడు నా ఊళ్ళో నేను చేద్దామని పెట్టాను. 2-3 ప్లాట్లు కొన్నాను. మా పాప బర్త్లో కొన్నాను, ఒక 500 గజాలు 1100 పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే కాస్త 15,000 వచ్చింది. మీరు 15 టైమ్స్ డెవలప్ అయిపోయింది. పల్లె ఊరు అనేది ఏం లేదు. ఎర్త్ ఈజ్ ఎర్త్ ఆల్వేస్. ఓకే సార్, అంటే ఇప్పుడు కరీంనగర్ అంటే హైదరాబాద్తో సంబంధం లేకుండా చుట్టూ అన్ని కూడా ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ సంపాదనను బట్టి, వాళ్ళ సేవింగ్స్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ రావాల్సిన కళ ఉంటుంది ఎవరికైనా. సపోజ్ మీకు ఊళ్ళో 100 ఎకరాలు ఉన్నా హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండాలన్నది ఒక ఆలోచన. అవును సార్, అవును. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు అనే విషయానికంటే నేను చాలా మందిని ఎవరిని అబ్జర్వ్ చేసినా కూడా ఊర్లలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నా
ఖచ్చితంగా హైదరాబాద్లో ఒకటి కొనాలి అని కొంటున్నారు కూడా. దట్ ఈస్ ఇది 2 విషయాలుగా పనిచేస్తుంది మేడం. ఒకటి, రేపు అంత ఉన్న ఇక్కడికి వచ్చి టెనెంట్స్గా ఉండడం ఇబ్బంది పడుతుంది. అవును. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ తాతల్లో వాళ్ళ ఏ కమ్యూనిటీ అయినా పర్లేదండి, వాళ్ళు దేవుడి దేవాలు వాళ్ళ పెద్దలు కష్టపడి 4 ఎకరాలు సంపాదించుంటే వాళ్ళు రాయల్గానే బతికారు. ఇక్కడికి వచ్చి బతకాలంటే టెనెంట్గా ఇబ్బంది పెడుతుంటారు ఓనర్స్. ఇది ఉండాల్సిన రిస్ట్రిక్షన్స్. ఇది ఉండొద్దు అని ఆలోచించిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కొంటారు. 20 years బ్యాక్, 15 years బ్యాక్ అలాంటి వాళ్ళే కొన్నారు. అవును. దీనికి నేను ప్రత్యక్ష నిదర్శనం. మా మదర్ ఫాదర్కి డబ్బులు ఉండే, బాగా కష్టపడుతూ డబ్బులు సంపాదించేవాళ్ళు. అప్పుడు మా మేనమామ గారు ఇక్కడ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. అప్పుడు ఎంత జీతాలు ఉంటాయండి, 1200, 1500 అని. వాళ్ళకి డబ్బు లేదు, బట్ జాబ్ గ్యారంటీ ఉంది. మా నాన్నగారు అన్నారు, ఎలా ఉంటావు నువ్వు ఇక్కడ అంటే, బావగారు ఇక్కడ ఏదైనా ఫ్లాట్ చూస్తాం, డబ్బులు కావాలంటే ఇస్తామని ఇచ్చారు. వాళ్ళు వడ్డీ ఇచ్చారు చాలా హ్యాపీగా. అతను తీసుకుంటూ ఆ ఏరియా నీకు చెప్తే మీరు అసలు నమ్మరు అదేంటనేది. వాళ్ళు తీసుకుని ఇంకో ప్లాట్ ఉంది బావగారు, రేపు పొద్దున్న 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి రావచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు అంటే, వద్దురా నువ్వు ఇంకా తీసుకో, నేను ఇంకా డబ్బులు ఇస్తాను, అది కూడా నువ్వే తీసుకో, నాకు వడ్డీ ఇవ్వన్నాడు. ఇట్స్ 1990, ఓకే, ఆల్మోస్ట్ 96 ఆ టైంలో. ఇప్పుడు అది 2 లక్షల రూపాయల గజం. ఆ ఏరియా వచ్చేసి కుకటపల్లి అల్విన్ కాలనీ. అప్పుడు 1100, 1200కి. చూడండి ఎన్ని టైమ్స్ పెరిగిపోయింది. ఈవెన్ దో నేను ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యి నేను లాస్ట్ 2 years బ్యాక్ గజం 1,00,000 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. అప్పుడు మా మదర్ ఫాదర్ కొనుంటే ఈ లక్షలు దేనికైనా పనిచేస్తుండే కదా. ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటేనండి, ఇన్వెస్ట్ చేయాలి అంటే చేసేయండి, ఆలోచించవద్దు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఎవరైనా కొనాలనుకుంటున్నారు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ సైతం అమ్మేసి ఖచ్చితంగా ఒక ప్లాట్ ఉండాలి మనకు హైదరాబాద్లో, చుట్టుపక్కల ఎక్కడైనా సరే తీసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళకు అంటే మ్యాక్సిమం కోట్లలో ఉంది ఎక్కడన్నా తీసుకోవాలంటే. మరి ఫస్ట్ క్వశ్చన్, కోట్లే ఉండాలా, లేదంటే ఉన్నంతలో లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ప్లాట్కి అంటే ఏమేమి చూసుకోవాలి, పారామీటర్స్ అనేటివి? మేడం, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కాకుండా జనరల్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్గా మేము చెప్తే అంటే ఏదన్నా ఏమన్నా రియల్ ఎస్టేట్ విషయాలే చెప్తున్నారు సారు, బయట జరిగే ఆస్పెక్ట్స్ ఏం చెప్పట్లేదు అనుకుంటారు. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం చెప్తాను మీకు. తెలుసు కానీ ఆచరణలో పెట్టరు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? ఫస్ట్ బ్యాంక్లో చేస్తారు, గోల్డ్లో చేస్తారు, లేదంటే ఫైనాన్స్ ఇస్తారు, లేదంటే లాస్ట్లో ప్రాపర్టీ తీసుకుంటారు. ఈ 3 కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ ఉన్నది ప్రాపర్టీ. ఫస్ట్ 3 కన్నా. బ్యాంకులో థ్రెట్లు ఏం లేదు, ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు, సంతకం పెడితే లిక్విడేట్ అవుతుంది, గోల్డ్ లిక్విడేట్ అయిపోతుంది. మన ఫైనాన్స్ విషయంలోకి వస్తే మనకి మంచిగా ఉన్న పరివారంలో కానీ మంచిగా ఉన్న స్నేహ సంబంధాలని కూడా నాశనం చేసుకోవాలంటే ఫైనాన్స్ బిజినెస్ చేయాలి. ఇట్స్ ఫ్యాక్ట్. ఇచ్చేలాగా ఒకలా ఉంటారు. మేడం మీ పేరేమన్నారు? శ్రవంతి గారు. నేను మీకు ఏమన్నా రూపాయలు ఇస్తే మీరు నాకు దుష్మన్ అయిపోతారు. మీ దాని అవసరానికి నేను ఇచ్చానంటే నేను రిటర్న్ తీసుకునేటప్పుడు వేరేలాగా ఉంటుంది. అవును, ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితి. అక్క అయినా తమ్ముడైనా ఎవరైనా డబ్బులు ఇచ్చేలాగా కూడా తీసుకునేలాగా వాళ్ళు. దీనివల్ల బెస్ట్ ఏంటంటే ప్రాపర్టీ తీసుకోవడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ ఉన్నది కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవైతే తెలుసుకో, అసలు గోల్డ్ ఉన్నది తెలుస్తుంది, బ్యాంక్ ఉన్నది తెలుస్తుంది. బ్యాంక్ ఉంటే గవర్నమెంట్ వస్తుంది, ఎంత ఉంది, ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది. గోల్డ్ ఉంటే దొంగల థ్రిఫ్ట్ ఉంది, ఫైనాన్స్లో ఈ థ్రిఫ్ట్ ఉంది. దీనివల్ల అంటే ప్రాపర్టీ ఉందనుకోండి, అస్సలు అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. భార్య భర్తలు కానీ తండ్రి కొడుకు కానీ వెళ్ళాలి, కొనుక్కోవాలి, చూసుకోవాలి, పెట్టేసుకోవాలి. 3వ వ్యక్తికి చెప్పాల్సిన పని లేదు. అదే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కోట్లలో, ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ సిటీలో మనం కొనాలంటేనేమో క్రోర్స్, ఇంకా చుట్టుపక్కల అంటే చెప్పలేము, ఒక 50-60లో అట్లా వస్తుందా సార్? 50-60 lakhs వస్తాయండి. అంటే ఏరియాని బట్టి మనకు. మీరు ఇంకొక విషయం గమనించుకోవాలి, రీసేల్ చేయాలి అంటే, ఇప్పుడు మేము అక్కడ ఇల్లు కట్టుకోము, మేము అక్కడ అంటే ప్రజెంట్ ఇప్పుడు మేము ఆ ప్లాట్ మేము రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి ప్లేసెస్ అయితే ఓకే? రీసేల్ చేయాలంటే ఒకటండి, ఫస్ట్ మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు నథింగ్ బట్ యాక్సెసిబిలిటీ. అంటే మనకి రోడ్ ఫెసిలిటీ ఉందా మనం కొనే ప్లాట్కి. ఓకే. రెండోది చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా. ఇవాళ 10 రూపాయలు పెట్టింది, నెక్స్ట్ ఒక 2-3 yearsలో 20 రూపాయలు అవే ఆస్పెక్ట్స్ ఉన్నాయా లేవా చూసుకుంటే సరిపోద్ది మేడం. విద్యాసాగర్ చెప్పిండను, మేడం గారు చెప్పిండను, లేకపోతే XYZ సినిమా స్టార్ చెప్పిండను అవసరం లేదు మేడం. మనకున్న నాలెడ్జ్ ప్రకారం. మేడం మేము 15-20 సంవత్సరాలు మీరు బిజినెస్ చేసినప్పుడు కూడా వీ డోంట్ హ్యావ్ ఎ వాట్సాప్, వీ డోంట్ హ్యావ్ ఎ లొకేషన్. మేము చెప్పిందే వేదం, మేము చేసిందే చట్టం, అలాగుండేది. ఒక కస్టమర్ తీసుకెళ్ళి మా క్యాబ్లో కూర్చోపెట్టుకుని అన్ని 2 గంటలు 3 గంటలు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి కస్టమర్ని అందరినీ, మేము అప్పుడు చేసిన బిజినెస్ ఇప్పుడు చేసిన ఒకటే, న్యాయంగానే చేసాం. కాకపోతే కొన్ని విషయాలు కొంత ఏరియాలో డెవలప్ అవ్వలేదు, కొన్ని విషయాలు తొందరగా డెవలప్ అయ్యాయి. బట్ హైదరాబాద్లో ఎక్కడ కొన్నా డెవలప్ అనేది కామన్ అవుతుంది. మీరు అన్నారు కదా ఎక్కడ కొంటే బాగుంటుంది,
మౌలిక సదుపాయాలు, రోడ్లు, కనెక్టివిటీ ఇది ఉంటే బాగుంటుంది. అంటే సార్ ఇప్పుడు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అట్లా కొనుక్కుంటున్నారు సెకండ్ హ్యాండ్ అయినా, అంటే వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో వస్తుంది, ప్లస్ మళ్ళీ మాకు హైదరాబాద్లోకి ఇల్లు ఉందని చెప్పుకోవడానికి కూడా ఒకటి ఉంటుంది. కొంతమంది ఓపెన్ ప్లాట్స్ కావాలని చూస్తున్నారు. ఓపెన్ ప్లాట్ అంటే సేమ్ ఈ మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే ఓపెన్ ప్లాట్ కావాలంటే కొంతమందికి తక్కువ బడ్జెట్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs 20 lakhs అట్లా. మరి అట్లాంటి వాళ్ళకి ల్యాండ్ కొనాలంటే కష్టమైంది కదా. కొంచెం దూరం వెళ్ళాలి మేడం, కొంచెం దూరం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ కొంచెం దూరమే. మీరు అనుకుంటారు 100 కిలోమీటర్ అంటారు, 100 కిలోమీటర్ కొంచెం దూరం. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ కింద చూస్తే రోడ్స్ అన్నీ పెద్దగా అయిపోయినాయి, యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. ఎక్కడికైనా బస్సు లేని ఊరుందా ఇప్పుడు? హైదరాబాద్ మన తెలంగాణలో కానీ దేశంలో కానీ కరెంట్ లేని ఊరుందా? అన్నీ ఉన్నాయి. కనుక మనం ఎక్కడైనా కొనొచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆ అపార్ట్మెంట్ కానీ ఏదైనా తీసుకోవచ్చని. నేను ఎప్పటికీ ఒకటే మాట చెప్తున్నా, ఎనీ కస్టమర్ వాళ్ళు ఉండడానికి నిలవ ఉన్న తర్వాత, నిలవ అంటే సొంత ఇల్లు, అపార్ట్మెంటో లేకపోతే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉన్న తర్వాత మీకు వచ్చే ఆలోచన ఎలా ఉండాలంటే ఓపెన్ ప్లాట్ మీదనే ఉండాలి. ఎందుకంటారా? మీరు తప్పుగా అనుకోండి, వ్యూవర్స్ ఏమనుకోండి, మనం కష్టపడి ₹1,00,00,000 50 లక్షలు మనం ఉండకపోగా ఇంకొక ఇల్లు తయారు చేసి పెడితే సమ్వన్ ఎవరో వచ్చి 15,000 రెంట్ ఇచ్చి మన ప్రాపర్టీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది నా వ్యూ అండి, అందరి వ్యూ కాదు. కోర్స్ కొందరు రెంటల్ ఇన్కమ్, ఎలాంటి వాళ్ళకి, పెద్ద వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఉండటం కోసం ఒక రెంటల్ పర్పస్లో ఉన్న బిల్డింగ్ కానీ లేకపోతే రెంటల్ కోసం వచ్చే అపార్ట్మెంట్స్ కానీ కొని పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి చూసుకునే ఆలోచన ఉండదు, టెన్షన్ ఉండదు. నెల మాకు ఇల్లు గడిస్తడానికి 20,000 30,000 50,000 ₹1,00,000 వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కట్టుకున్న వాటి నుండి రిటర్న్స్ వచ్చేది. దట్ ఈస్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, యంగ్స్టర్ నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఓపెన్ ప్లాట్కి వెళ్ళిపోవాల్సిందే, ఓపెన్ ప్లాట్ కొనాల్సిందే. అదండి. అయితే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైనా ప్లాట్ తీసుకోవాలనుకున్నా ఏమనుకున్నా ఫస్ట్ అంటే ఎంక్వైరీ చేసుకుంటే జీపీ లేఅవుట్ అని అదొద్దు, హెచ్ఎండి అప్రూవ్డ్ లేదు, ఇట్లాంటివి అంటున్నారు. అంటే లేఅవుట్ అప్రూవ్డ్ అని అంటే ఒకసారి దీని గురించి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి మేడం. హైదరాబాద్లో మొత్తం 5 రకాల లేఅవుట్స్ ఉన్నాయండి. హైదరాబాద్ అనేకంటే ఇండియాలో అనుకుందాం, 5 రకాలు. యాక్చువల్లీ మనం హైదరాబాద్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీపీ అంటే గ్రామ పంచాయతీ. ఏ ఊరు సర్పంచ్ వాళ్ళు అక్కడున్న లోకల్ అథారిటీస్తోని ఒక ల్యాండ్ తీసుకొని ఒక పర్సన్ వచ్చి, సార్ మేము ఇక్కడ లేఅవుట్ చేయాలనుకుంటాం అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన వీళ్ళు డ్రా ఇస్తారు, డ్రాయింగ్స్ చూసి మీరు ఓకే అని ఛాలెంజ్ కట్టేసి గ్రామ పంచాయతీ ఛాలెంజ్ కట్టే వచ్చేది లేఅవుట్. అది. రెండోది హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇదంటే హైదరాబాద్కి కొన్ని మార్కులు ఇచ్చేసారు, సంథింగ్ అరౌండ్ 300 స్క్వేర్ కిలోమీటర్స్. దానికన్నా మీదే ఉంది, ఐ కెన్ నాట్ కరెక్ట్ ఫిగర్ చెప్పలేను. 300 స్క్వేర్ కిలోమీటర్లో పరిధి. దానిలో కూడా మళ్ళీ 311 జియో అని, తర్వాత వాటర్ క్యాచ్మెంట్ జియో, లేకపోతే ఇవన్నీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడైతే పర్మిషన్ ఇవ్వగలుగుతారో అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఇది హెచ్ఎండిఏ, దట్ ఇస్ 100% క్లియర్ టైటిల్. ఆల్సో డిటిసిపి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇది మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అండి. కొందరికి తెలియకుండా హైదరాబాద్ చుట్టూ ఈ డిటిసిపి ఈ హెచ్ఎండిఏ అనుకుంటారు. ఈ టౌన్ ప్లానింగ్ ఇది ఏంటంటే హెచ్ఎండిఏ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, సారీ డిటిసిపి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. దానిలోనే కూడా మనకి పర్ఫెక్ట్ లేఅవుట్లే వస్తాయి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ల్యాండ్ అంతా సెర్చ్ చేసి లీగాలిటీ చూసి, లీగల్ ఒపీనియన్ చూసి, తర్వాత ఇంకేమైనా వాటర్ స్టాగ్నేట్ ఏరియా ఉందా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేసిన తర్వాతనే మనకు అప్రూవల్ ఇస్తారు. ఇంకో స్మార్ట్నెస్ ఏంటంటే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ. సపోజ్ నేను డెవలప్ చేస్తాను చెప్పాను, నాకు 100 ప్లాట్లు పర్మిషన్ వచ్చింది ఒక సర్టన్ ఏరియాలో. నేను రోడ్లు చేస్తాను, ఇవి చేస్తాను, ట్యాంక్ కడతాను, ఇవన్నీ చేస్తానని చెప్పి నేను చేయకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు మార్ట్గేజ్ అని ఒక ఆప్షన్ పెట్టారు, డిటిసిపికైనా హెచ్ఎండిఏకైనా. ఇప్పుడు నేను ఏదైతే కమిట్ అయ్యానో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాతే ఆ మార్ట్గేజ్ పార్ట్ అనేది మళ్ళీ నాకు రిలీజ్ చేస్తే నేను అమ్ముకుంటే అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి మాకు. అప్పటి వరకు నో ప్రాఫిట్స్ డెవలపర్కి. ఇది మంచిది. అంటే ఇప్పుడు అంటే జీపీ లేఅవుట్ ఉంటే జీపీలో మనకి మార్ట్గేజ్ సిస్టమ్ లేదు, రోడ్లు చిన్నగా ఉంటే సరిపోతుంది. అంటే హైదరాబాద్లో ఒక మంచి ఏరియా చెప్పండి మీకు తెలిసిన నెంబర్ 1 ఏరియా. నెంబర్ 1 ఏరియా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇదే కదా సార్, జూబ్లీహిల్స్. ఇక్కడ జూబ్లీహిల్స్లో హెచ్ఎండిఏ, ఇప్పుడు హెచ్ఎండిఏ లేదు, హుడా ఉంటాయి. హైదరాబాద్ హుడా లేఅవుట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ పక్కనే జీపీ లేఅవుట్. నేను బస్తీల్ని కానీ వాటిని కామెంట్ చేయట్లేదండి, లొకాలిటీ విషయం చెప్తున్నా. 40 ఫీట్లు 60 ఫీట్ల రోడ్ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, 18-15 ఫీట్ల రోడ్ వాతావరణం ఎలా ఉంటుంది, దాని కంపారిజన్ చేసుకొని ఇక్కడ ₹1,00,000 2 లక్షలు ఉంటే అక్కడ 60,000 70,000 కూడా దొరుకుతుంది. దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ ద జీపీ అండ్
అప్రూవల్ లేఅవుట్. ఓకే సార్. అంటే ఇప్పుడు హైదరాబాద్ రాను 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 చాలా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది. సేమ్ అంతకు తగ్గట్టు మెట్రో విస్తరణ కానీ బస్సులు కానీ అంటే ఈ విధంగా జరుగుతుంది కదా. అంటే రియల్ ఎస్టేట్ ఇంకా అభివృద్ధి చెందుతుందని అనుకోవచ్చా? అనుకోవడం కాదు మేడం, ముందు కూడా చెప్పాను నేను, హైదరాబాద్ని ఎవరూ తయారు చేయలేదు, ఎవరూ ఆపలేరు. హైదరాబాద్కు ఉన్న విషయం ఫ్లోటింగ్ అలాంటిది. అవును. మనం అనుకుంటాం మనం పల్లెల నుండో మన మండలాలు మన జిల్లాల నుండే వస్తున్నామని మాత్రమే మనకు తెలుసు. మన బంధువులు రావడమో లేకపోతే మన పిన్ని వాళ్ళు బాబాయిలు వాళ్ళు హైదరాబాద్ సెటిల్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలు వచ్చినారు ఆలోచిస్తాం. కానీ బయటి దేశాల నుండి ఎంతమంది వస్తున్నారు, బయట రాష్ట్రాల నుండి ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఎంతమంది సెటిల్ అంటే మాకు తెలుసు. ప్రతి 100 విజిట్లో మేము చెప్తానండి, ఒక నెలలో 100 మంది కస్టమర్స్ మా దగ్గరకు వస్తారు, 4 సండేలు కలుపుకొని ఆ టీం మొత్తం అంతా క్యూములేటివ్గా 100 మందిలో వచ్చేది మన వాళ్ళు ఓన్లీ 40%, అదర్ వచ్చేసి అదర్ పీపుల్ వచ్చేసి 60% అవుట్ ఆఫ్ ద పీపుల్. అది అందరికీ తెలియదు. ఇప్పుడు కస్టమర్ ఏమనుకుంటే నేను ప్లాట్ కొనాలి, నా ప్రపంచం ఇది అనుకుంటాడు. బట్ మేము చూసేది ఏంటి, అందరినీ చూస్తాం. నార్త్ నుండి వస్తారు, సౌత్ నుండి వస్తారు, నార్త్ నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ మేడం, 100% గ్లోబల్ సిటీ. దీనివల్ల హైదరాబాద్లో ఏది లేదు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఆన్. నేను చూసిన హైదరాబాద్ ఎక్కడిది, నేను 22 ఏళ్ళ కింద వచ్చాను. అప్పుడెంత ఒక అమీర్పేట వరకే నాకు లాస్ట్. అమీర్పేట దాటగానే అంత ఇంక మళ్ళీ క్లమ్జీగా స్లమ్మీగా ఉండడం జరిగింది అంతా. కుకట్పల్లి మేము చూసిన బీరంగూడలో 3,000 గజం కూడా చూశాను, ఇప్పుడు 70,000 80,000. పటాన్చేరులో 2,000 చూసాం, 1,100 చూసాం, ఇప్పుడు 50,000 60,000. ఈవెన్తో సంగారెడ్డి, సదాశివపేట అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అవసరం, భూమి అనేది అవసరం. మేము అందరికీ చెప్తున్నాం వినండి, హైదరాబాద్లో 100 కంపెనీలు 1000 వెంచర్లు 1,00,000 ప్లాట్లు ఉన్న కస్టమర్ ఎవరు కావాలని మా దగ్గరికి రారండి. ఏదో విధంగా మేమే ట్యాప్ చేయాలి. బట్ ఆటోమేటిక్గా కలిస్తే వాళ్ళ అదృష్టవంతులు. మేము ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, నేను ఇప్పుడు ఒక 1000 ప్లాట్లు ఇవ్వమంటాను నా కెరీర్లో, తక్కువే నంబర్ కూడా. ఆ 1000 ప్లాట్లో కూడా 900 మీద కస్టమర్స్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ? ఆ రోజు సాగర్ గారు మీ పిల్లోడో మీరో మీ సారో మమ్మల్ని బలవంత పెట్టి కొనకపోతే ఈరోజు మేము లక్షాధికారులం కాలేదు. ఎందుకయ్యారు? వాళ్ళ డబ్బే. బట్ మేము లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకొని పర్ఫెక్ట్గా ఉన్న లేఅవుట్స్ వాళ్ళకి అమ్మాము. మోకిలాలో 3,300కి అమ్మాను, ఇవాళ 70,000కి వచ్చింది. శంకర్పల్లిలో 4,000 5,000కి అమ్మాను, ఇవాళ 40,000 50,000కి వచ్చింది. సుల్తాన్పూర్ ఇక్కడ పటాన్చెరు బ్యాక్ సైడ్ 8,000కి అమ్మాను, ఇవాళ 25,000కి వచ్చింది. పెరుగుతూనే ఉంటుంది. సింపుల్ లాజిక్ మేడం, భూమిని తయారు చేయలేము, ఏదైనా చేయొచ్చు. ఇంకోటి, మీ డబ్బు బయట ఇచ్చే కన్నా అక్కడికి పెట్టే కన్నా భూమి మీద పెట్టండి. అదే సార్, అంటే ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు. వాళ్ళకున్న గోల్డ్ కానీ ఏ ప్రాపర్టీస్ ఉన్న అవన్నీ తీసేసి మరి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేమ్ అంతకంత గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఒకటే ల్యాండ్ 2-3 పేర్ల మీద ఉంటున్నాయి. అట్లాంటప్పుడు మరి వీళ్ళు ఏం చెయ్యాలి, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఈ విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైనా చూసింది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావట్లేదు, మీరు అన్నది కూడా ఒక పాయింటే, రిజిస్ట్రేషన్. ఒకరికి ఇది ఎలా జరిగిందంటే, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, ఇతను ఒక రిజిస్టర్ చేసేస్తే ఆ డాక్యుమెంట్ పాత సిస్టంలో డాక్యుమెంట్ కాలేదు, ఓన్లీ చేతుల మీద రాసినవి, డాటా లేదు. అప్పుడు ఒక ప్లాట్ను 4 రిజిస్టర్ చేసాడు, 3 రిజిస్టర్ చేయడం, తండ్రి ఒకటి చేస్తే పిల్లోడింగ్ కూడా చేయడం, ఇలా జరిగింది. బట్ ఏంటంటే 2015-16 నుండి కూడా దర్ ఇస్ నో చాయిస్, రిజిస్ట్రేషన్ అనే ఛాయిసే లేదు. అనేది అధికారులు బరాబర్ చేశారు. మీరు అన్నదిగా ఒక్కటే ప్రాబ్లం ఉంది, ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్టులు అని నడుస్తున్నాయి. దానివల్ల మాత్రం కొంచెం ఎఫెక్టివ్. ఇప్పుడు రెప్యుటెడ్ కంపెనీ ఒక 5 ప్రాజెక్టులు చేసిన కంపెనీ ప్రీ లాంచ్ చేస్తున్నదంటే ఒక్క రకంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళ నుండి మనకు మంచి ప్లాట్లే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి. ఎవరైతే కొత్త కంపెనీలు రాత్రికి పుట్టేసి పొద్దునకి బ్రోచర్ తయారు చేసి ఇంకో రోజుకి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేస్తానే కంపెనీలు నమ్మొద్దండి. విషయం చెప్తున్నా, వివరంగా చెప్తున్నా. అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర, అనుభవజ్ఞుల దగ్గరే కొనండి ఎవరికైనా కస్టమర్. మీరు అన్నది అదే, ఏదంటే లీగల్ ఇష్యూస్ రావడం. ప్రీ అప్రూవ్డ్లో లీగల్ ఇష్యూస్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు రిస్క్ తీసుకుంటారు మీరు? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి మీ పిల్లలకి మీ అందరికీ కొంచెం తక్కువ పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన లగ్జరీస్ ఆపి మీరు డబ్బు సేవ్ చేస్తారు కదా మేడం, అవునా కదా? అలాంటి డబ్బు తీసుకెళ్ళి ఎవరికో ఇస్తే ఎలా ఉంటుంది మేడం? అందుకని చెప్పేసి అప్రూవ్డ్ లేఅవుట్స్ పర్ఫెక్ట్గా. ఇంకో మాట చెప్పాలంటే, ఇవాళ కొంటే 45 రోజులు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నవాడికే మీరు డబ్బు ఇవ్వండి, కొనుక్కోండి. ఇప్పుడు చాలామంది అదే విధంగా ఫాలో అవుతున్నారు, అందరూ నమ్మే ఇస్తున్నారు. బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఏంటంటే అది 2-3 పేర్ల మీద ఉండి వాళ్ళకు తగాదాలు ఇవన్నీ చాలా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు కూడా
అందులో ఒక 80-90 మంది దాకా భూ వివాదాల గురించే వచ్చిన వాళ్ళే ఉన్నారు. మేడం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నాట్ రిలేటెడ్. ఇప్పటికానే కావు అవి. 2015 తర్వాత కావు, అప్పటికే అవన్నీ కూడా. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి మేడం. నాకన్నా మీకన్నా కూడా మన కస్టమర్స్ అందరికీ గూగుల్ ఈజ్ ఎనఫ్. కరెక్ట్ చెప్తుంది గూగుల్. ఏది ప్రాసెసర్ ఏంటి, లొకేషన్ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ చెప్తుంది. మనం ఎందుకున్నామంటే మీరు చేసేది తప్ప రైటా చెప్పడానికి మనం ఉన్నాం అంతే. ఒకప్పుడు ఏది లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుంది, గవర్నమెంట్ కూడా వెరీ క్లియర్. పలానా ఊర్లో పలానా సర్వే నెంబర్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది, పలానా ఊర్లో ఇట్లా డెవలప్ చేస్తున్నాము, పలానా ఊరు. మీరు హెచ్ఎండిఏ కూడా దానిలో కొన్ని ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్ అని ఉంటాయి, దానిలో కొనుక్కొని ఉండాలి. అయితే సార్, నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇది వరకు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒకరిని అడిగాను. సేమ్ ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. అంటే మీ ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది. సేమ్ అంటే ఎట్లా అంటే చుట్టూ గుట్టలు ఉంటాయి, అవన్నిటిని తవ్వి మొత్తం ఫ్లాట్ చేసేసి ఓపెన్ ఫ్లాట్స్ పెడుతున్నారు. దీనివల్ల ప్రకృతి దెబ్బతింటుంది కదా, దీని గురించి ఏమంటుంది మీ రియల్ ఎస్టేట్ రంగం? మానవుడు, నేను ఒకటే చెప్తుందా, మనిషి బతకాలంటే ఎంతో కొంత పర్యావరణ దెబ్బ ఉంటుంది అంతే, ఖచ్చితంగా. అది ఇప్పుడు 90sలో ఎంత జనాభా, ఇండియా జనాభా ఎంత ఉండొచ్చు, 81 ఉండొచ్చు. జనాభా పెరుగుతుంది, సో కావాల్సిన ల్యాండ్ కావాలి. బట్ ఏంటంటే దీనిలో మనం ఏదైతే పర్యావరణానికి ఇబ్బంది పెడుతున్నామో దాన్ని మనం రికవర్ చేయొచ్చు. ఎట్లా? వెంచర్లలో మంచిగా చెట్లు పెట్టేసి, వెంచర్లలో ఏవైతే మనం డ్రైనేజ్ ఎక్కువ చేస్తున్నామో బయటికి, దాన్ని డ్రైన్ అవ్వకుండా బయటక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే ఒక సిస్టమ్ వచ్చింది, మీకు ఐడియా ఉండొచ్చు. అంటే అపార్ట్మెంట్ కల్చర్ బిఫోర్, అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది. ఇంతకుముందు మాత్రం పూణే కానీ, బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ మనకన్నా ముందు ఉన్న సిటీస్, అంటే డెవలప్మెంట్లో కాదు నాలెడ్జ్లో ఎక్కువ ఉన్న సిటీస్. అప్పుడు అదే ఉండే, ఫాస్ట్ అవే ఉండే. వాళ్ళు ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఇవ్వకపోతే పర్మిషన్ ఇచ్చేవాడు కాదు, ప్రొవిజన్ ఉండాలి. ఇంకోటి చెప్తున్నా మేడం, అంటే అధికారుల అలసత్వం ఏంటో ఉన్నా కూడా ఏం జరుగుతుందంటే అక్కడ మేనేజ్ చేసేసి ఎస్టీపీ కట్టాం, నామకే వస్తూ ఉండకూడదండి. నామకే వస్తూ ఉండకుండా మనం డ్రైన్ చేసిన వాటర్ని బయటకు వెళ్ళకుండా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకున్నాను. మొక్కలు బ్రహ్మాండంగా ఉంటుంది. అది పర్యావరణానికి ఏమి ఇబ్బంది లేదండి జనాభా పెరిగితే. అది సార్, అంటే జనాలకు కావాల్సింది వాళ్ళకి కావాల్సి వస్తేనే కదా మీరు దారి చూపించగలుగుతారు. 100%. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే ఏ ఏరియా పర్ఫెక్ట్గా ఉంటుంది? సిటీ నుండి నా అనుభవం ప్రకారం చెప్తున్నా, ఒక 50 కిలోమీటర్ దాటితేనే మధ్యతరగతి అని మిడిల్ క్లాస్ అంటున్నారు కదా, అసలు మా బిజినెస్కి బలం ఇచ్చేదే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. ఎస్, నేను ఇందాక చెప్పాను కదా 2012-13లో ఒక 100 ప్లాట్లు అమ్ముంటాను. అప్పుడు అందరూ మధ్యతరగతి వాళ్ళేనండి, ఫ్రాంక్. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడే 4,000 రూపాయలది కాస్త 60,000-70,000 అయింది. వాళ్ళు వచ్చేసినట్టే కదా. మధ్యతరగతి వాళ్ళు ముందు వృద్ధిలోకి రావాలంటే భూమి మీద పెట్టాల్సిందే. మీరు అన్నారు కదా క్వశ్చన్, దానికి ఆన్సర్ ఏంటంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పెట్టొచ్చు ఏ పక్కైనా. సిటీకి రింగ్ రోడ్ చుట్టూ ఏ పక్కైనా 30-40 కిలోమీటర్ 50 కిలోమీటర్ వెళ్ళి పెట్టవచ్చు. ఇప్పుడు మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మీరు రకరకాల కస్టమర్స్ని చూసుంటారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీకు ఏమైనా బెదిరింపులు లాంటివి కానీ ఇంకేమైనా మీకు ఫేస్ చేసిన ఏమైనా ఉంటే? బెదిరింపులు లాంటివి ఏం లేవండి. అప్రూవ్డ్ లేఅవుట్స్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ గురించి మాట్లాడదాం ఇదే విషయంలో. అరౌండ్ 2017 అనుకుంటా అక్కడ నేను ఇస్మాయిల్ ఖాన్పేట్ అనే విలేజ్ ఉంది, ఇప్పుడు మంచి మార్కెట్. ఒక సైట్ వేసాం, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. ఒక మంచి పర్సన్ తెప్పించాడు, ఎల్పి తెప్పిస్తే మేము దాన్ని మార్కెట్ చేసాం. ఫస్ట్ సర్పంచ్ వచ్చారండి, వచ్చి సార్ మాకేం లేదా, ఏముంటుందండి ఇక్కడ, లేదు సార్ మీరు మా ఊళ్ళో సైట్ చేస్తున్నారు, మాకేమైనా డెవలప్మెంట్కి చేయాలి అంటే ఆయన పర్సన్ గురించి అడగాల, మా ఊరి అభివృద్ధి కోసం. అలా కాదండి, మేము అన్ని అప్రూవ్డ్స్ ఫీజు అన్నీ కట్టేసాము, కుదరదండి ఇవ్వడం, మీరు ఎట్లా చేస్తారో చూస్తా అన్నాను. ఏంటండి అంత క్లియర్గా ఉంది, మీరు మమ్మల్ని ఏం బెదిరిస్తారు? రాత్రి ఒక 4 వచ్చి జెండాలు అవి పీకేశారు. మేము నవ్వుకొని మళ్ళీ తెల్లారి పెట్టాం. వీక్ బై వీక్ బిజినెస్ కదా మాది, మళ్ళీ సండే కల్లా మనీ ప్రిపేర్ చేసాం. కస్టమర్ ఉన్నప్పుడే వచ్చారు, మీరు అలా కూర్చొని మాట్లాడదామన్నాను. లేదు మీరు ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇది అంత మా పర్మిషన్ లేకుండా చేస్తాం. సింపుల్గా నా కస్టమరు ఆయనే లేచాడు, ఫోన్ తీసాడు, హెచ్ఎండిఓ డాష్ బోర్డ్ తీసాడు. ఏంటంటే ప్రాబ్లం, సార్ని ఇబ్బంది పెడుతున్నారు, నా దగ్గర ఇంకా కొండల లొకేషన్ బాగుంది అని వచ్చి చూస్తూ మాట్లాడుతూ నా కన్వర్జేషన్ విని, సార్ మీరు ఎందుకు సార్ ఆన్సర్ చేస్తున్నారు ఆయనకి? కస్టమర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హెచ్ఎండి డాష్ బోర్డ్ తీసి సర్వే నెంబర్ ఇంత, ఎల్పి నెంబర్ ఇంత,
ఇది ఉంది. మీరేం అడుగుతారండి సార్ని? ఇంకా ఆయన ఆ పర్సన్ ఏం చేస్తారండి? నా విజిట్ చేయడానికి వచ్చిన కస్టమరే ఆన్సర్ చెప్పాడు, ఏం చేస్తాడు ఆయన? అంటే వీఆర్ అంత పర్ఫెక్ట్గా లేఅవుట్స్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాకుంది. మా కస్టమర్లు మా దగ్గర తీసుకునే వాళ్ళు అలా ఉన్నారు. ఇదొక అనుభవం అండి. అతను వెళ్ళిపోయారు, ఇంకేం మాట్లాడలే. కావాలంటే ఇంకేమైనా గుళ్ళకు గోపురాలకు ఏమైనా హెల్ప్ చేయమన్నారు, అది చేసాం. ఎప్పుడైనా అండి అప్రూవ్ లేకపోతేనే ఎవరికైనా తల వంచాలి మనం. జీపీ లేఅవుట్ అనుకోండి, నేను జీపీ లేఅవుట్ నెగిటివ్ చేయట్లేదు, బట్ అక్కడ ఉన్న పరిస్థితికి అక్కడికి ఉంటుంది. బట్ జీపీ లేఅవుట్ అంటే ఆయన ఈ బ్రైబ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అంటే సార్ నేను ఇదివరకు అంటే విన్నాను, వాళ్ళు ధర్నాతోని వస్తుంటే కూడా నేను చూశాను. వాళ్ళ దగ్గరకు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి లేదు సార్, అంటే ఇంటి ఓనర్స్ అనమాట. అక్కడ మొత్తం ఒక 200 ఇల్లులు అనుకుంటా సార్ వాళ్ళవి. వాళ్ళందరూ కలిసి వచ్చి ధర్నా చేశారనమాట. మేము ఇప్పుడు కాదు, మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. మా చూడండి మా కరెంటు బిల్లులు ఇవన్నీ ఉన్నాయి, మా దగ్గర అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. కానీ ఒక రోజు రాత్రికి రాత్రి ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దతను వచ్చి ఆ ఇల్లులన్నీ కూల్చేసిండు, గూండాగాళ్ళని పెట్టిండు, పోయి పోలీసులను అడిగితే మీరు వదిలేసుకోండి అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి, మేము సీఎంకు చెప్పుకోవడానికి వచ్చినాం ఇక్కడికి అని అన్నారు. మరి ఇట్లాంటి ఇష్యూస్ విన్నప్పుడు సాధారణ ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? నేను అందుకే అంటున్నా మేడం, సిటీ దగ్గర ఉన్న దూరం ఉన్న అప్రూవల్ లేఅవుట్స్ తీసుకుంటే ఎలా కూడా ఉండదు. ఇప్పుడు అప్రూవల్ ఇచ్చే ముందు ఇప్పుడు పూర్వోత్తరాలు అన్ని చూసేస్తారు, అధికారి అన్ని చూసేస్తారు. అదే సార్, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మా దగ్గర అన్ని ఉన్నాయి, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటుంటే నాకు నిజంగా అంటే ఒక క్షణం భయం అయింది. అరే రామా, ఫ్యూచర్లో కొనుక్కోలేమా ఏంటి? నేను చూసింది కాదు, విన్నది ఒకటి చెప్తా, అది మీరు ఆలోచించండి. ఓకే. శంషాబాద్ అనే ఏరియాలో ఉమామహేశ్వర టెంపుల్, మహేశ్వరం అనే ఐడియా ఉందా? మీరు పేరు వినే ఉంటారు. ఉమామహేశ్వర టెంపుల్కి వారసత్వంగా వచ్చిన ఇనాం ల్యాండ్ అంటారు. ధూపదీప నైవేద్యాల కోసం ట్రస్ట్ ఉన్నది. దానికి ఒక 30 ఎకరాలు 50 ఎకరాలు, ఆ గుడి సామర్థ్యాన్ని బట్టి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు దాని నుండి వచ్చిన రాబడిని ధూపదీప నైవేద్యాలు యూజ్ చేస్తారు. నేను విన్నదేనండి ఇది. యాక్చువల్గా ఆ ట్రస్ట్ మెంబర్లో ఒక పర్సన్ బయటకు వచ్చి కాదు, ఒక కొంత ల్యాండ్ని నేను లేఅవుట్ చేస్తాను చేసేసి అమ్మేశాడు. ఒక పర్సన్ మేనేజ్ చేసుకొని అక్కడున్న లోకల్ అధికారులను మేనేజ్ చేసుకొని లేఅవుట్ తెచ్చి అమ్మేశాడు. ఇది తెలిసిన మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇది తప్పు, దేవుడి విమానానికి సంబంధించింది, ఇది కుదరదని చెప్పేసి వాళ్ళు కేసు వేస్తే ఆ లేఅవుటే దున్నేశారు. అందుకే చెప్తున్నాను, కస్టమర్ ఎవరైనా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గర తీసుకోవాలి. ఓకే. రాత్రి టెంట్లు కట్టేసి డెవలప్ చేసేసే వాళ్ళ దగ్గర వద్దు. వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇబ్బంది లేదు. నేను ఇందాకే చెప్పాను, మీరు ఎంతో కష్టపడి మీ పిల్లల దగ్గర రూపాయి కూడబెట్టి వాళ్ళ పాపం కొంచెం ఎక్కువ తింటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఉండాలి అని చెప్పేసి లగ్జరీస్ చాక్లెట్లు ఇవన్నీ ఇప్పించకుండా ఆ డబ్బు, నేను చెప్తున్నానండి, మా మిస్సెస్ కూడా ఉంది, చిల్లర ఖర్చు పెట్టరు చెప్తున్నా, మనం ఎంత ఉన్నా కానీ అలాంటి డబ్బే పనిచేస్తుందండి పిల్లలకు. కొన్ని దాసిన డబ్బులే ఇలాంటివి అవుతాయి. అవును సార్, అంటే కోవిడ్ టైంలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది అని అన్నారు. నిజంగా కోవిడ్ టైంలో రియల్ ఎస్టేట్ వెనకబడిందా సార్ అప్పుడు? మేడం మీకు మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు దెబ్బతినదు, కాకపోతే కొద్దిగా ఆగుతుంది బిజినెస్. ఇప్పుడు మేమే ఉన్నాడు, మా కంపెనీ ఉంది, నెలకి బాగా రన్ అయితే ఆల్మోస్ట్ ఒక 50 ప్లాట్లు అమ్ముతాం నెలకి. బిజినెస్ బాగా అయితే యావరేజ్గా ఉంటే 30 ప్లాట్లు అమ్ముతాం. బిజినెస్ డల్ ఉందంటే 10 ప్లాట్లు అమ్ముతాం. అమ్ముడే ఎట్లున్నా కస్టమర్ డబ్బులు సంపాదించి ఏడ పెడతారండి, అర్థమవుతుందండి? వాళ్ళు డబ్బు సంపాదించేస్తారు, సేవ్ చేస్తారు, ఎవరైనా సేవ్ చేస్తారు. ఎక్కడ పెట్టుకోవాలి? సేఫ్ ప్లేస్ ఏంటి? ల్యాండే, ప్రాపర్టీయే. దాన్ని కాకపోతే కొంచెం ఆలోచిస్తారు, ఇప్పుడే పెట్టాలా, ఇంకో రూపాయి తగ్గిద్దా. అంటే ల్యాండ్ విషయంలో ఎప్పుడు తగ్గింది లేదు, కాకపోతే ఆగింది కొద్దిగా. మీ దగ్గర ఇప్పుడు బిల్డర్స్ మీరు అంతా ఉంటారా సార్? డెవలపర్స్, వీఆర్ నాట్ బిల్డర్స్, ఓన్లీ డెవలపర్స్. మీకు ఇంకేం లేదు? ఉండొచ్చు, పరిచయాలు ఉండొచ్చు, బట్ మా ప్రొఫైల్ మొత్తం అంతా డెవలపర్స్. ఓకే. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది మాకు సంబంధం లేదు. ఓపెన్ ల్యాండ్ బిజినెస్. ఓకే. మేము లేఅవుట్స్ ఇస్తాము, ఫామ్ ల్యాండ్స్ ఇస్తాము, ప్రో లేఅవుట్స్. ఫామ్ ల్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఫామ్ ల్యాండ్స్ ఏంటంటే కొంచెం ఇప్పుడు నేను అన్నాను కదా 30-40 కిలోమీటర్ కాకుండా కొంచెం ఇంటీరియర్గా కొంచెం లోపలికి ఉంటాయి. మీరు అన్నట్టుగా ఇంకా పూర్ పీపుల్ ఉంటే ఫామ్ ల్యాండ్ తీసుకోవచ్చు. ఓకే. కానీ వస్తుందా సార్, పూర్ పీపుల్కి ఫామ్ ల్యాండ్ కొనగలుగుతారా? మేడం గుంటకి 8 లక్షల లోపే, ఓకే, 5 లక్షల లోపు ఉన్నది కొన్ని ప్రాజెక్ట్స్, అవి తీసుకోవచ్చు. ఏ ఏరియా సార్? అంటే హైదరాబాద్ నుంచి మోమిన్పేట్ ఉండొచ్చు, లేకపోతే నారాయణఖేడ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా సిటీ. అంటే ఇప్పుడు ఏ హైవేకైనా కొంచెం లోపలికి పోతే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటరా, అంటే రీసేల్కి ఫార్మింగ్ ల్యాండ్? యు ఆర్ కరెక్ట్ అండి, రీసేల్కి మాత్రం అప్రూవల్ లేఅవుట్సే బెస్ట్. ఓకే. రీసేల్ చేయాలంటే రోడ్డుకి దగ్గరగా ఉండాలి,
డెవలప్మెంట్కి దగ్గరగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఒక విషయం మర్చిపోకుండా మంచి రియల్ ఎస్టేట్ పర్సన్ దగ్గర తీసుకోవాలి. అపారమైన అనుభవం నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటానంటే సపోజ్ ఒక సైట్ ఉందండి, 100 ప్లాట్ల సైట్ ఉంది. ఈ 100 ప్లాట్లు నా టీం ద్వారా లేకపోతే నా యాడ్స్ ద్వారా నా ఏజెంట్ల ద్వారా నేనే అమ్మేస్తాను. సపోజ్ మీరు తీసుకున్నారు మేడం, మీ అన్నయ్యకు తమ్ముడుకో కావాలన్నారు. నేనేం చేస్తానంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను, సార్ ఎవరైనా అమ్మేవాళ్ళు ఉన్నారా, మీకు ఏమైనా అవసరాలు ఉంటే అమ్ముకుంటారా. వాళ్ళు నెలకు 2, 3 వాళ్ళే, సార్ మాకు ఈ పెళ్ళి వచ్చింది, లేకపోతే మెడికల్ డిసీట్ వచ్చింది, లేకపోతే ఇంకొక ఇల్లు కొంటున్నాం సిటీలో, అది అమ్మి పెట్టండి సార్, ఇవి వస్తూ ఉంటప్పుడు మేము మళ్ళీ చెప్తాం. మీరు అమ్మాలని నాకు చెప్తా, కొనాలని నాకు చెప్తారు. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ మన హ్యాండ్లో ఉంటారు కాబట్టి రీసేల్ అనేది ఈజీ. సరే, ఇంకోటి అంటే ఫన్నీ క్వశ్చన్, చెప్పండి. తప్పుగా అనుకోవద్దు మీరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈ గోల్డ్ ఎక్కువ ధరిస్తారు. అంటే నేను ఒక 10 మందిలో 8 మంది గోల్డ్ ఎక్కువ ధరించిన వాళ్ళు, అంటే వాళ్ళని చూస్తే ఇతను రియల్ ఎస్టేట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ రంగం వారని ఈజీగా గుర్తుపట్టచ్చు. అది అంటే ఎందుకు సార్, అంటే కస్టమర్స్ని ఇట్లా చేయడం కోసమా, ఎందుకు అంటే ఇది నాకు అది చాలా మందికి ఉంది ఆ డౌట్. పెళ్ళి అనే తత్తులో ఎవరిని బాగా చూస్తారు? ఎవరినంటే పెళ్లి కొడుకుని చూస్తారు, పెళ్లి కూతురుని చూస్తారు. కాదు, అత్త వారి కుటుంబమా? నాకు అర్థం. వారి ఒంట్లో నగలు ఉంటే వాళ్ళనే చూస్తారు, అవునా కదా? ఇది మీరు ఫన్నీగా చెప్తున్నారు. ఎవరి ఒంటి మీద నగలు ఎక్కువ ఉంటే అబ్బో బాగేసిందండి, ఆ కాసుల పేరు బాగుందండి, లేకపోతే కడియాలు బాగున్నాయండి, వడియాలు బాగున్నాయండి అంటారా. దృష్టి ఆకర్షణ కోసం ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం మీరు అన్నట్టుగా స్టేటస్ ఆఫ్ సింబల్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, బట్ ఫస్ట్ అడగద్దు, ఈ అమ్మాయికి బంగారం మీద చూపు పోతుంది అనుకుంటారని లాస్ట్లో అడుగుతున్నాను. ఇంకోటి అండి, లిక్విడేట్ విషయంలో కూడా గోల్డ్ అనేది ఈజీ లిక్విడేషన్. నేను ఇందాక మీరు రీసేల్ అన్నారు కదా, అక్కడ నన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతారని మీరు అడగల. చెప్పండి సార్. లిక్విడేట్ కావాలి, మనం కొని ప్లాట్ కూడా 1 నెల 2 నెలలకు 3 నెలలకు లిక్విడేట్ అయిపోయేలాగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు లిక్విడేట్ కావాలంటే ఎక్కడ కొంటే బాగుంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా, అప్రూవల్ ఇవ్వచ్చు, మళ్ళీ చెప్తున్నా అనుభవించిన వ్యక్తుల దగ్గర, మళ్ళీ చెప్తున్నా ఒక పర్సన్ దగ్గర. ఎందుకంటే లిక్విడిటీ ప్లాట్లు అందరూ అమ్ముతారండి. ఒక విషయం తెలుసా, హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారు మీకు ఐడియా ప్రకారం? కోట్ల మంది సార్, లక్షల్లో ఏజెంట్లు ఉన్నారు ఇప్పుడు, తెలుసా? ప్రతి ఇంట్లో ఒక ఏజెంట్ ఉన్నాడు. అవును సార్, అవును. బట్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్. సరే, ఒక్కసారి మేము పలానా ప్లాట్ కొనుక్కోవాలని అనుకుంటున్నాం అంటే ఒక్కసారి ఎవరికైనా చెప్పండి అని అంటే పుసుక్కన ఒక రియల్ ఎస్టేట్ దగ్గరికి పోయిందంటే ఇంకా కంటిన్యూస్గా ఫోన్స్ వస్తానే. ఇంకొక మాట చెప్తాం మేడం, ఈ సందర్భంగా దయచేసి వినండి. ప్రొఫెషనల్స్ అంటున్నా ఎందుకంటున్నానంటే, కొన్ని సైట్లు పేర్లు చెప్పనండి, మా దగ్గర పనిచేసే 100 మంది ఏజెంట్స్ ఉంటారు. పర్సనల్గా మా టీంలో పనిచేసే 15-20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఏజెంట్ వేరు, ఎంప్లాయీ వేరు మేడం. ఎప్పుడైనా అతనికి వచ్చి కమిషన్ కోసం అమ్మేవాడు ఏజెంట్, ఓకే. మంచి సైట్లు మాత్రమే అమ్ముతాను కూర్చునే వాళ్ళు ఎంప్లాయీస్. అది దృష్టిలో పెట్టుకోవాలి. కొనేవారు కస్టమర్స్ ఎవరైనా ఉన్నారంటే డోంట్ గో ఫర్ ఏజెంట్. దయచేసి చెప్తున్నా, మంచి కంపెనీలో మంచి ఎంప్లాయీ దగ్గర మీరు తీసుకోండి ఫ్లాట్. ఎందుకంటే దే విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర తీసుకోవాలి, అంతే కదా మేడం? సరే, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి జాయిన్ అయ్యి ఆ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళు అంటే ఎక్కువ సంపాదించవచ్చు అనేది ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కాదు, 2-3 ఇయర్స్ తర్వాత అయినా సరే నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్దాము అని అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు అంటే నాకు ట్రైనింగ్ ఇస్తారా మీరు? దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కెమెరా క్వశ్చన్, ఐ విల్ ట్రైన్ యూ. హైదరాబాద్లో ప్రతి ప్రొఫెషన్ పర్సన్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు యాజ్ ఏజెంట్. ప్రొఫెషన్ మేము మమ్మల్ని నమ్మాలి కదండి. నేను ఏజెంట్ని అంటే నమ్ముతారా, నేను ఎంప్లాయీ అంటే నమ్ముతారా? ఎవరైనా ఒక కంపెనీలో ఎంప్లాయీ అండి, మీరు మంచిగా ప్లాట్ కొనండి. సార్, నేను ఇది ఇంకొకటి కూడా నేను విన్నాను. అంటే ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, అక్క మీరు మంత్లీ మీకు వీలైనంత మనీ పే చేయండి, ఇన్స్టాల్మెంట్గా పే చేయడము, మీరు ప్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు, మంత్లీ 5,000 15,000 మీకు నచ్చినంత ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. ఇట్లాంటివి నమ్మొస్తుందా సార్ అసలు? ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ సెషన్లో దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు వేసిన క్వశ్చన్ చాలా పవర్ఫుల్. నేను చెప్పే ఆన్సర్ కూడా అంతే న్యాయమైన. ఈ ఇంటర్వ్యూకి ఒక మీనింగ్ ఉంది. ఈ క్వశ్చన్ అడగ నేను ఆన్సర్ చేయడం. ఇది ల్యాండ్ విలువ తక్కువ ఉన్నప్పుడు ఒక 20 ఏళ్ళ కింద ఒక 10,000 కట్టని బుక్ చేసుకొని నెలకు 2,000, 3,000, 6,000 అలా కడుతూ 30 నెలల్లో అయిపోద్ది, మీ ప్లాట్ మీకు వస్తుంది. అది అప్పుడు కాన్సెప్ట్ 20 సంవత్సరాల కింద.
దానిలో కూడా జెన్యున్గా ఉన్న వాళ్ళు ప్లాట్లు ఇచ్చేశారు. జెన్యున్గా లేని వాళ్ళు ఏం చేశారు? చేతులు ఎత్తేశారు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ వస్తే మేడం ఖచ్చితంగా నమ్మొద్దు. ఎందుకంటే కోట్లలో ఎకరాలు ఉన్నాయి, లక్షల్లో ప్లాట్లు ఉన్నాయి. మీరు హార్డ్లీ కడితే ఎంత కడతారు? 1 లక్ష రూపాయలు బుకింగ్ చేసి నెలకి 20,000 కడతారు. సంతోషం. ఆ బడ్జెట్లో కూడా 15 లక్షల బడ్జెట్ మీకు ఫిట్ అయిపోయింది. ఫ్రేమ్ తయారు చేశాడు, 5 సంవత్సరాల ఫ్రేమ్ తయారు చేశాడు. 1 లక్ష, మధ్యలో 1 లక్ష, మిగతాయి ఈఎంఐస్ కింద సెట్ చేశాడు, ఇచ్చాడు. చాలా సంతోషం. నేను మిమ్మల్ని వాన్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే సలహా ఇస్తున్నాను అనుకోండి. అతను మంచివాడైతే మీ ప్లాట్ మీకు వస్తుంది. అతను మంచి కాకపోయినా, అతని చుట్టూ ఉన్న వాళ్ళు మంచి కాకపోయినా, అతని పరిస్థితి బాగాలేకపోయినా అతనేం ఖరాబ్ కాడు, మీరే ఖరాబ్ అవుతారు. ఎందుకంటున్నా? సామెత ఉంది, అన్నీ జరిగినాక రాజవాడు రెడ్డవాడు అంటారు. అంతేనా? సామెత విషయం చెప్తున్నా. అతను మంచిగా ఉంటే మీకు వస్తుంది మీ ప్లాట్, లేకపోతే రాదు. సో అన్నిటికంటే మెయిన్ అనుభవం ఉన్న వాళ్ళను కలిస్తే తీసుకుంటే చాలా బెటర్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మాకు చాలా తక్కువ టైంలో చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నమస్తే.